గాంధీ పేరిట కొనసాగుతున్న ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర ఈ నెల 6వ తేదీన చిత్తూరు జిల్లాలో జరగనుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ బాబు వెల్లడించారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ బాబు మాట్లాడారు. ఉపాధి హామీ చట్టాన్ని మహాత్మా గాంధీ పేరిట కొనసాగించాలనే డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 6వ తేదీన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ శర్మిల ఉదయం పలమనేరులో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. అనంతరం సాయంత్రం జీడీ నెల్లూరులో నిర్వహించే బహిరంగ సభలో రైతులు కూలీలను ఉద్దేశించి ప్రసంగించనున్నారని పేర్కొన్నారు. ఉపాధి హామీ చట్టం ద్వారా రైతు కూలీలకు జీవనాధారం లభిస్తోందని ఈ చట్టాన్ని బలోపేతం చేయాలని అవసరమన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రైతులు, కూలీలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ యాత్రను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో చిత్తూరు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టిక్కీ రాయల్ తదితరులు పాల్గొన్నారు. పత్రికా సోదరులందరికీ నా నమస్కారాలు. చిత్తూరు జిల్లాలో ఈ నెల ఫిబ్రవరి 6వ తేదీ ఏపీసీసీ ప్రెసిడెంట్ శ్రీ శర్మిలారెడ్డి గారి పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లాలోని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం 4 గంటలకి. ఇది ఉపాధి హామీ పథకం ప్రారంభించి కాంగ్రెస్ పార్టీ 20 సంవత్సరాలు అయింది. ఆ ఉపాధి హామీ పథకాన్ని మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద పెట్టడం జరిగింది. రీసెంట్ గా ఒక నెల ముందు బీజేపీ గవర్నమెంట్ ఆ మహాత్మా గాంధీ పేరుని తొలగిస్తా విబి గ్రామ్జీ అని ఒక పేరు మార్చి ఉపాధి హామీ చట్టాన్ని మొత్తాన్ని కూడా తూట్లు పొడిచేదానికి దాంట్లో రకరకాలైన కండిషన్స్ ని పెట్టి మార్చడం జరిగింది, బిల్లు తేవడం జరిగింది. ఆ బిల్లుని ఉపసంహరించుకోవాలి, అలాగే మహాత్మా గాంధీ పేరుతోనే దాన్ని కొనసాగించాలి. 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న మహాత్మా గాంధీ పేరుని తీసివేయడం ఎంతవరకు సమంజసము అని కాంగ్రెస్ పార్టీ దీని మీద ప్రత్యేకంగా 45 రోజుల నిరసన కార్యక్రమాల్ని ప్రారంభించింది. అందులో భాగంగా నిన్న ఫిబ్రవరి 2వ తేదీ ఎక్కడైతే దేశంలో ఉపాధి హామీ పథకము పురుడు పోసుకునిందో, ఎక్కడైతే ప్రారంభించబడిందో అనంతపురం సింగనమల నియోజకవర్గం బండపల్లిలో నిన్న షర్మిలమ్మ గారు అక్కడ పోయి అక్కడ ఉన్న జాబ్ కార్డు హోల్డర్స్ తోనూ, ఉపాధి హామీ కూలీలతోనూ, రైతు కూలీలతోనూ ఒక రచ్చబండ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర టూర్ లో భాగంగా 6వ తేదీ చిత్తూరులో కూడా, చిత్తూరు జిల్లాలోని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో కూడా ఒక మార్కెట్ మీటింగ్ పెట్టడానికి సమాయత్తమై వస్తున్నారు. ఇందులో భాగంగా దీనికి తలొగ్గి ఈ నిరసనలంతా అయ్యే లోపలనే మీరు బుద్ధి తెచ్చుకొని మీ మనసు మార్చుకొని మహాత్మా గాంధీ పేరుని కొనసాగిస్తా, అలాగే ఆ విబి గ్రామజీలో ఏమేమైతే మీరు కొత్త చట్టాలు తీశారో దాన్నంతా తొలగించి పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తా, చిత్తూరు జిల్లాలోని ప్రజలందరినీ, అలాగే చిత్తూరు నియోజకవర్గంలో ముఖ్యంగా చిత్తూరు నియోజకవర్గంలోని ప్రజల్ని, ఎవరైతే ఉపాధి హామీ పొందుతున్నారో లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో, జాబ్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అన్యాయం జరుగుతోంది. కాబట్టి వాళ్ళందరూ కూడా దీన్ని గుర్తించి 6వ తేదీ సాయంత్రం జీడీ నెల్లూరులో 4 గంటలకి షర్మిలమ్మ గారి కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికి కూడా, ప్రజలందరికీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకు అందరికి కూడా విన్నవించుకుంటున్నాను. అలాగే పత్రికా సోదరులకు కూడా నా చిన్న విన్నపం ఏమంటే, ఆ రోజు ఖచ్చితంగా మీరు కూడా అక్కడికి విచ్చేసి ఆ కార్యక్రమాన్ని దిశలా వ్యాపించి ప్రజలకు చేరవేయవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.